అందరికీ నమస్కారం. ఈరోజు మనం పంచామృతాల గురించి మాట్లాడుకుందాము. పంచామృతాలకి ఇంత ఇంపార్టెన్స్ ఏంటా అని మీకు అర్థమవుతుంది. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. పంచామృతాలలో ఆవు పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార కలుపుతాం కదా. మరి వాటి ఇంపార్టెన్స్, మనం ఉపవాసాలు ఉండి వ్రతాలు చేసుకున్నప్పుడు మనకు వెంటనే తీర్థం ఇస్తారు పంచామృతాలని. అవి ఎందుకు ఇస్తారు అనే దాని గురించి సెర్చ్ చేస్తే ఎంత మంచిగా అనిపించిందంటే, ఆవు పాలు అమ్మ పాలంత శ్రేష్టమైనవి. అంటే ఒక బిడ్డ 1 year వరకు అమ్మ పాలు తాగి ఏమి తినకుండా ఎంత ఆరోగ్యంగా ఉంటుందో ఆవు పాలు అంత శ్రేష్టమైనవి. ఈ ఆవు పాలల్లో ఏ విటమిన్ ఎక్కువగా ఉంటుంది మరియు కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఒబేసిటీ ఉన్న వాళ్ళు గనక ఈ ఆవు పాలు తాగితే వాళ్ళ ఒబేసిటీ అనేది తగ్గుతుంది, కొలెస్ట్రాల్ తగ్గిపోతా ఉంటది, జీర్ణ వ్యవస్థ మీద కూడా మంచిగా పనిచేస్తుంది. ఇది ఆవు పాల ఇంపార్టెన్స్. ఇది ఔషధ గుణాల సంజీవని. ఒక రకంగా చెప్పాలంటే అమ్మ పాలంత శ్రేష్టమైంది అంటే మీకు అర్థమైపోయి ఉంటది. నెక్స్ట్ పెరుగు అనేది బాడీలోని వేడిని తగ్గిస్తూ ఉంటది, మనకు జీర్ణ వ్యవస్థకు మంచిగా ఉపయోగపడుతుంది. అట్లనే జుట్టుకు గనక పెట్టుకొని మనం హెడ్ బాత్ చేస్తే జుట్టు మెరుస్తూ ఉంటది, డాండ్రఫ్ పోతుంది. నెక్స్ట్ నెయ్యి అనేది జ్ఞాపక శక్తిని పెంచుతుంది. పిల్లలకి మనము నెయ్యితో చేసినవి తప్పకుండా తినిపించాలి, వాళ్ళ మెమరీ పవర్ పెరుగుతూ ఉంటది. తప్పకుండా ట్రై చేయండి. నెయ్యి ఫేస్ ని కూడా కాంతివంతం, బ్రైట్నెస్ ఇస్తుంది. ఆ నెయ్యితో చేసినవి తినడం వల్ల స్కిన్ గ్లో అయిపోతా ఉంటది. నెక్స్ట్ తేనె ఉన్న ఆవు పాలు మనం ఎక్కువగా వాడం. కొంతమంది పొద్దున్న లెమన్ లో తేనె కలుపుకొని తాగుతారు, కానీ ఎక్కువ శాతం తీసుకోరు తేనె. మనకు ఊళ్ళల్లో దొరికే తేనె కనుక మీరు ట్రై చేయండి. ఆవు పాలైనా తేనె అయినా ఊళ్ళోకి వెళ్ళినప్పుడు తీసుకోండి, లేదంటే స్వచ్ఛమైంది ఎక్కడ దొరికినా తీసుకొని వీక్లీ వన్స్ తప్పకుండా ట్రై చేయండి. తేనె అనేది మనకు యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది. మనలోని సూక్ష్మజీవులతో పోరాడి మనల్ని ఆరోగ్యంగా ఉండేలాగా మరియు జీర్ణ వ్యవస్థను డెవలప్ చేస్తూ ఉంటది. అట్లనే పంచదార ఇన్స్టంట్ ఎనర్జీని ఇస్తుంది. మాకు పంచదార వద్దు అంటే పటిక బెల్లం తీసుకోవచ్చు, లేదంటే మీకు ఒకవేళ దొరికితే తాటి బెల్లాన్ని కూడా వాడుకోవచ్చు. ఒక చిన్న గ్లాస్ ఆవు పాలల్లో 2 స్పూన్ల పెరిగేసి, 1 స్పూను నెయ్యి, 1 స్పూను తేనె, 1/2 స్పూన్ షుగర్ కానీ, తాటి బెల్లం కానీ, పటిక బెల్లం కానీ వేసుకొని వీక్లీ వన్స్ తాగండి. ఎముకలు మీకు స్ట్రాంగ్ గా ఉంటాయి. ఆవు పాలల్లో కాల్షియం ఎక్కువ ఉంటుంది కాబట్టి మీకు బోన్స్ స్ట్రాంగ్ అయిపోతా ఉంటాయి. మీరు తప్పకుండా హెల్దీ వీడియోస్ కావాలంటే నా ఛానల్ని ఫాలో అవ్వండి, నా ఛానల్కి ఫాలోవర్స్ అవ్వండి. హెల్దీ వీడియోస్ ని హెల్దీగా చూసి హెల్దీగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఓకేనా?